వచ్చు ఇది. అయినా కానీ ఒకసారి ఈ విధంగా శివ అష్టోత్తర శతనామావళి ఉచ్చరిస్తూ, ధ్యానం చేస్తూ, పాడుతూ, వింటూ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం సాంబవే నమః. ఓం పినాకినే నమః. ఇగో చూడండి, ఈ మస్కిటో ఇందాక నేను లైవ్ పెట్టినప్పటి నుంచి బాగా బోల్డ్ అని అనమాట. ఇందాక కూడా కట్ చేస్తున్నాయి. జనరల్గా ఏంటంటే మనం దోమ రాగానే ఇలా కొట్టి చంపేస్తాం కదా. నన్ను అస్సలు జీవహింస చేయకూడదు. ఈరోజు క్రిమి కీటకాదులు అన్నీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి పూజించడానికి, ధ్యానించడానికి వస్తాయి. మరి అంతే కదా, కాళహస్తి మహాక్షేత్రంలో సాలిపురుగు, పాము, అలానే ఏనుగు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా మహాపరమేశ్వరుని పూజించారు కదా. మనకు పురాణాల్లోనూ ఉంది, అది కూడా నిజమే కదా. అలానే ప్రతి క్రిమి కీటకాదులు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా ఈరోజు శివనామ స్మరణలోనే ఉంటాయి. దాన్ని ప్రేమగా అనేసరికి నన్ను అసలు కనడం లేదు, జస్ట్ అలా వాళ్తుంది, వెళ్ళిపోతుంది.